సత్సంగత్వే నిస్సంగత్వం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ ముక్తి నిశ్చలతత్వే జీవన్ ముక్తి సత్సంగముచే సహజ విరక్తి సత్సంగముచే సహజ విరక్తి ఆ విరక్తియే అవిత భ్రాంతి ఆ విరక్తియే అగత భ్రాంతి భ్రాంతి తీరితే శాంతి సహనము భ్రాంతి తీరితే శాంతి స్థిమితము భ్రాంతి తీరితే శాంతి స్థిమితము స్థిమితము శాంతే జీవన్ ముక్తి స్థిమితము శాంతే జీవన్ ముక్తి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం. It is by keeping good company that you will develop as a consequence natural detachment. It is by acquiring natural detachment you will develop as a consequence the removal of all your illusions. If you have succeeded in removing your illusions as a natural consequence, you will develop steadiness of mind, peace of mind. And if you have acquired steadiness and peace of mind as a natural consequence, you will attain liberation and realize your own self. పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, మానవ జీవితములకు మహత్తరమైనటువంటి ప్రక్రియ ఆత్మవిశ్వాసము, మానసిక శుద్ధి. Sacred students, for man's life, there are two things which are important. One is confidence in one's own self. The second one is cleansing one's own mind. జీవితమున మానవుడు ఒంటరిగా జీవించడానికి వీలు కాదు. Man cannot live in an isolated way by himself in his life. జగత్తంతైకుడును వ్యక్తి యొక్క సమాజ యొక్క సహజము పైన ఆధారపడి ఉంటుంటాది. The entire world depends upon the social structure and upon the manner in which the individuals are knit together into a society. అట్టి పవిత్రమైనటువంటి యొక్క సమాజం యొక్క స్థితి ఒక్క భారతదేశమునకే సంప్రాప్తమైనది. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సామాజిక యొక్క వ్యవహారములు ఇతర దేశములందు ఇట్టి సహనభావం ఏమాత్రం కూడాను అందుకొనటకు సాధ్యం లేదు. Such a sacred society, it has been the good luck of India that it is to be seen only in this country. The kind of forbearance that we notice in the structure of the society in our country is not to be seen elsewhere. భారతీయుని యొక్క దేహమునందు జలము ప్రవహించలేదు, రక్తము ప్రవహిస్తున్నది. భారతీయ సంస్కృతి అయిన పవిత్రము మనము ఈ భారతీయ యువకులైనటువంటి మీరు పునరుద్ధరింప చేసే నిమిత్తమై తిరిగి ఈనాడు అట్టి సంస్కృతిని మీ రక్తము ద్వారా ప్రసరించడానికి తగినటువంటి ప్రయత్నం పూనుకోవాలి. Through the veins and arteries of Indian young men, water does not flow. It is blood that flows through their veins and arteries. Today, you have to make a determination to revive this sacred culture of India through your own efforts. సత్యమునకై మన జీవితమునకును అర్పితం చేయడానికి సంసిద్ధమై ఉంటుండాలి భారతీయ యువకులు. Young men of India should be prepared to sacrifice even their lives for the sake of truth. అట్టి సత్య మార్గమును అవలంబించి సత్య జ్యోతిని వెలిగించి సత్య దేశమని సార్థక నామాన్ని అందుకున్నటువంటిది భారతదేశము. This country, India, has been such
that it has traversed along the path of truth, that it has lit the lamp of truth, and that it has shed all over the light of truth. దేశ కాల పరిస్థితుల యొక్క ప్రభావమునకు లోబడి నేడు అట్టి సత్యమునకు భారతీయులు అతి దూరమై హాస్యాస్పదములకు గురి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడినటువంటిది. Today, Indians have submitted themselves to the situations apparently relating to their country, relating to the contemporaneous time, and relating to the environment through which they are passing, and they have forgotten their greatness of their culture. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క పవిత్రమైన వ్యక్తిత్వాన్ని మనం ఈనాడు కేవలము ఒక కృత్రిమమైనటువంటి జీవితంగా మనం అనుభవించుకోవాల్సినటువంటి అవస్థ ఏర్పడినటువంటిది. These sacred tenets that have been given to us, respect your mother as God, respect your father as God, respect your teacher as God, respect your guest as God. These sacred tenets that have been given to us have become meaningless in our own makeup today. అట్టి మార్పు చెందినటువంటి భారతదేశమును తిరిగి మీరు పవిత్రమైనటువంటి యొక్క సనాతన ధర్మంగా మీరు పునరుద్ధరింపచేయటానికి తగినటువంటి ప్రయత్నం చేసేటువంటి నిమిత్తమై ఇట్టి సమావేశములు ఏర్పరచి అందులో అనుభవజ్ఞులైనటువంటి పెద్దలతో సంభాషణలు కల్పించి తద్వారా మీ హృదయమును పరివర్తన గావించేటువంటి యొక్క ప్రయత్నమునకు పూనుకోవటమే మా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. Such changes have come about in our country. It is with a view to expose you to the greatness of our ancient culture. Such gatherings have been arranged. In such gatherings, experienced people have been invited to let you know what the greatness of our culture is, and also thereby to change our hearts. Our purpose in having such schools, the summer schools, is to take you to these heights of appreciation of the ancient culture of our country. జగద్గురువైన శంకర భగవత్పాదుల వారు అనేక రకములైనటువంటి యొక్క ప్రబోధనలు సలిపి అద్వైత సిద్ధాంతమును స్థాపించి తద్వారా తన యొక్క శిష్యుల ద్వారా ఈ జగత్తునకు అనేక రకములైనటువంటి యొక్క అనుభూతులను, ఆత్మ యొక్క తత్వములను, పరమాత్మని యొక్క విశిష్టతను కూడాను వెదజల్లినటువంటి వాటిలో ఈ సత్సంగం అనేటువంటి యొక్క దానికి ప్రధానమైనటువంటి విశిష్టతను కూడాను మనం అందించవలసినటువంటి అవసరం. Shankara, who was in the position of a teacher for the entire world, propagated many ideals of his, and amongst them he has propagated the ideal philosophy of Advaita or non-dualism. Along with his disciples, he had taught several of these things all the world over. He has stressed the importance of the aspect of Atma. He has told people what is the nature of Paramatma or God. Amongst them, he stressed the importance of having satsang or meeting in good company and spend your time along with good friends. ఈ మోక్షమునకు సత్సంగమే ప్రధానమైనటువంటి యొక్క ప్రథమ మెట్టుగా తాను బోధించాడు. He taught that for liberation, satsang or good company is the first step. అనగా ఇక్కడ సత్సంగం అనేటువంటి విషయంలో మనం చక్కగా విచారణ చేసినప్పుడు మంచి సహవాసము, మంచి మైత్రి అని. అయితే మంచి అనేటువంటి దానికి విలువ ఎక్కడ ఉన్నది అనగా మంచి అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం విచారణ చేయాలి. When we make an inquiry and ask ourselves in this context what the word satsang means, we have to interpret it by saying that it is good friendship. When we say it is good company or good friendship, we again have to ask the question what the word good here means. దీనికి శంకరుల వారు అనేక రకమైనటువంటి ఆదర్శములు అందించినప్పటికీ సూక్ష్మమైనటువంటి యొక్క పదములతో వేమన మరొక రీతి కింద కూడాను ఇట్టి సత్సంగం యొక్క భావమును అందిస్తూ వచ్చాడు. Although in answering this question and elucidating what he meant by good company, Shankara gave several examples. In spite of it, one is reminded of a very simple explanation given by the poet Vemana for this purpose. మంచివాడు ఎవరనగా కడుపు చిచ్చు చేత
కామనలము చేత, క్రోధ అగ్ని చేత, కుటిల చేత, ఈ 4 గుణముల చేత ఎవడు ప్రవర్తిస్తుంటాడో వాడు దుర్మార్గుడని, ఈ 4 గుణములు లేనటువంటి వాడే మంచి వ్యక్తి అని కూడాను వేమన ప్రబోధించాడు. In defining a good man, Vemana said that individual who carries with him great hunger and desire for his stomach, that individual who carries with him the evil of lust, that individual who carries with him the evil of anger, that individual who carries with him the evil of intrigue, he may be said to be a bad man. Others are good people. ఈ కడుపు చిచ్చు కోసమై మనం పాటుపడేటువంటి ప్రయత్నము మానవత్వానికి ఏమాత్రం కూడాను సరి అయినటువంటి సార్థకత కానేరదు. పశుపక్షి మృగాదులు కూడాను కడుపు చిచ్చు నిమిత్తమై అనేక రకమైనటువంటి శ్రమలు పడక తాము ఏదో సుఖమైనటువంటి మార్గమునందు అనుభవిస్తూ ఆనందాన్ని చెందుతున్నాయి. కానీ మానవుడై పుట్టి మానవత్వం అనేటువంటి దైవత్వమునకు సమీపంగా మనం విశ్వసించి అట్టి పవిత్రమైనటువంటి మానవులు కూడాను కేవలము కడుపు చిచ్చు నిమిత్తమై బ్రతికేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం వేమన చాలా హాస్యాస్పదంగా భావించాడు. That man should spend his efforts in trying to relieve the hunger in your stomach is something which has been looked at in a very trivial and incredible manner by the poet Vemana. He draws to the conclusion that even animals and birds, when they are hungry, they do not make such an effort and spend so much of their time to find food for themselves. When that is so, man who is superior to animals and birds, who in fact is closer to God than animals and birds, that he should worry so much about his own stomach and hunger is something which has been belittled by the poet Vemana. అడవి పక్షులకెవడు ఆహారం ఇప్పించి, మృగజాతికెవడు మేత పెట్టి, వనచరాదులకెవడు భోజనమిప్పించి, చెట్టకెవడు నీరు చేదిపోసే. Who gave and provided food for the birds in the forest, who found and fed the animals which are hungry with food in the forest, who gave water to the trees that thrive in the forest. రాతిలోని కప్పకు కూడాను ఆహారం అందించేటువంటి యొక్క దైవత్వము నిరంతరము సమీపంగా ఉండినటువంటి సమయంలో పుట్టించినటువంటి భగవంతుడు అన్నము పెట్టకపోడు. కనుక పుట్టించినటువంటి దైవమునే మనం ప్రార్థించి మన కర్తవ్యమును నిర్వర్తించుకునేటువంటి యొక్క సత్య మార్గం నందు ప్రవేశించటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క విశిష్టత. God, who has found food even for a frog which is tied up in between several stones, such God who has given birth to all the human beings, and human beings being so close to God, won't he find food for one whom he has created? Under such circumstances, it is not right that man should hanker after food. He should hanker after truth and the realization of truth rather than go after food. మన తోటి మానవులు బాధలు పడుతుండగా మన సాధ్యమైనంత వరకు కూడాను మనం వారికి సహాయం చేయడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. మానవత్వంలో ఉన్నటువంటి యొక్క ఏకత్వాన్ని కూడాను మీరు గుర్తించుకోవాలి. మానవునికి మధ్య ఉన్నటువంటి యొక్క భావములు కూడాను మనం కొంతవరకు అర్థం చేసుకోవాలి. ఈ అన్నింటి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఏమిటో మనం విచారణ సలపాలి. అప్పుడే ఈ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అనేటువంటి దానికి సార్థకత అవుతుంది. When men who are your companions, who are with you, are in any difficulty or in need of help, you should go out and help them. You should realize that there is no difference between man and establish the oneness of humanity. You should also understand the relationship that exists between one human being and another. You should realize that it is the spirit of Atma which is the one thing that runs through the entire human beings. This alone will enable you to establish the truth in the statement brotherhood of man and fatherhood of God. ఈనాడు ఒకరికొకరు బ్రదర్స్ అని శారీర మానసిక తత్వములను ఏమాత్రం కూడా విశ్వసించక లౌకికమైనటువంటి యొక్క నిరుపయోగ పదములుగా మనం ఉపయోగపడుతున్నాం. Today we are using these words
brothers, brothers, and so on. We are using them as mere words. We are not having in our mind either the bodily relationship of brotherhood or the mental relationship of brotherhood, but these are just outspoken mere words. శారీర మానసికములకు అతీతమైనటువంటి యొక్క తత్వములో మనం విచారణ సలిపినప్పుడే ఇది సరి అయినటువంటి ఒక సోదరత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవడానికి అవకాశం ఇస్తుంది. కనుకనే మనము సోదరత్వము అనేటువంటి దాన్ని సరి అయినటువంటి అర్థంగా తీసుకోవాలన్నప్పుడు వన్ డివైన్ ప్రిన్సిపల్ ఇన్ ఆల్, అది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్. It's only when we rise above these temporary bodily relationships and relationships of the mind and we get into the aspect of the divinity that we can understand the true meaning of the word brother and brotherhood. It is the one divine principle that exists in all of us, is at the basis of the brotherhood of all of us. అట్టి సత్యాన్ని ఈనాడు మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం సలపాలి. Today we should make an effort to understand and recognize such truth. అట్టి సత్యమును గుర్తించుకునే నిమిత్తమే ఇట్టి సత్సంగం అనేటువంటిది అత్యవసరము. It is for recognizing such truth, this kind of good company is essential. అనగా ఇట్టి సత్సంగం వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమిటని కూడా మీరు యోచించవచ్చు. You may consider and ask, what is the benefit that we shall get out of this good company? మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను సమాజం యొక్క చేరికతో, సంఘము యొక్క దోషముతో, సంఘము యొక్క మంచితనములతో రూపాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. Man's good characters as well as bad characters are receiving their shape and getting their final chiseling by mixing with the company, with the society, and also by utilizing the good characters of the social structure and the bad characters of the social structure. భూమి పైన పడినటువంటి యొక్క డస్ట్ తనకు పైన ఎగరటకు ఏమాత్రము రెక్కలు లేకపోయినప్పటికీ గాలిని యొక్క సేహము చేసుకోవటం చేత ఆ డస్ట్ పైకి వరకు ఎగిరిపోతుంటున్నది. We take the example of dust that settles on the surface of the earth. By itself, it has no wings by which it can fly off the surface of the earth. But by acquiring the help and good company of wind, even that dust is able to get away from the surface of the earth. అదే మట్టి నీటితో స్నేహం చేసుకోవటం చేత అట్టడుగు వరకు కూడా దిగిపోతుంటున్నది. The same dust, if it becomes friendly with water, that settles down to the very bottom and is not able to move upwards. కఠినమైన అంధకార రూపమైనటువంటి యొక్క ఇనుము అగ్నితో స్నేహం చేసుకోవటం చేత మెత్తగా ప్రకాశవంతంగా రూపొందుతుంటున్నది. Iron, which is hard and which is dark and black, when it makes friendship with fire, it is able to give up its hardness and become soft. It is able to give up its black color and become bright and red. అదే మట్టితో చేరినప్పుడు రస్ట్ పట్టి తన యొక్క శక్తి అంతా కూడా బస్ట్ చేసుకుంటుండాలి. The same iron, if it makes friendship with dust and mixes with dust, then it acquires a lot of rust and it loses all its strength. ఇవన్నీ కూడా సంఘములోనే జరుగుతుండాది కానీ, సమాజం యొక్క స్నేహం చేతనే జరుగుతుండాది కానీ, కేవలము తనకు తాను మారటం కానీ, తనకు తాను పరివర్తన పొందుకోవటానికి కానీ ఏమాత్రము మానవులకు సాధ్యం కాదు. All these changes, all these modifications are coming through the association with others in the society. By making friendship with others in the society, it is not possible for anything to change by itself, to transform itself without the help of external association. పుట్టిన బిడ్డడు కూడాను తల్లి యొక్క ప్రోత్సాహం చేత, తల్లి యొక్క ప్రేమ వాత్సల్యముల చేత మాట్లాడటం కానీ, నడచటం కానీ, చదవటం కానీ, వ్రాయటం కానీ అనేక రకములైనటువంటి విద్యలను కూడాను తాను ఇతరుల యొక్క ప్రోత్సాహం చేతనే తాను అభివృద్ధి నొందుతున్నాడు. Even a baby which is just born and growing, it can acquire various skills only with the help and love and affection shown by the mother. The baby can talk, the baby can write, the baby can read, the baby can walk. All these things it does only with the affection and help given by the mother. అట్టి సహాయమే ఆ యొక్క బిడ్డకు లేకుండా మృగముల వలె తాను కూడాను మాట్లాడనటువంటి యొక్క స్థితిలో పడి ఉండేటువంటి వాడు.
If such help from the mother is not available to that baby, then that baby will turn like an animal. It will not be able to talk. It will not be able to do various things which a trained child can do. అడవులు యందు పుట్టి అడవులు యందు పెరిగి అడవులు యందు సంచరించేటువంటి మృగములకు ఎట్టి అభ్యాసములు ఉన్నవో అవియే ఆ మృగములకు కూడాను ఉంటుంటాయి. కానీ అట్టి మృగములను ఏ సర్కస్ వాడైనా ఏ యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క శిక్షణ అందించేటువంటి వాడైనా తన చెంతకు తెచ్చుకొని దానికి ప్రత్యేకమైనటువంటి యొక్క తరబీదుల వల్ల దానికి ఉత్తమమైనటువంటి స్థితిని కూడాను కల్పిస్తున్నాడు. Animals which are born in the forest, which move about in the forest, which spend their time in the forest, they have certain features which are special to animals. The same animals, if a circus man or if a trainer gets hold of and gives them special training by effort, then he can make them do things which an ordinary animal brought up in a forest cannot do. పక్షులకు కూడాను మనము చెంత చేర్చి కొన్ని రకములైనటువంటి పలుకులు నేర్పించడం చేత ఆ అభ్యాసం చేత ఆ సంఘము చేత ఆ స్నేహము చేత అవి కూడాను కొన్ని రకములైనటువంటి పలుకులు కూడాను స్పష్టంగా పలకటానికి కూడాను పూనుకుంటాయి. Even birds, if we can get them into good company, if you can teach them properly, then by practice, by the affection and training which you have given to them, those birds are able to utter some very good words in an understandable manner. కనుక మనము ఏ పవిత్రమైనటువంటి యొక్క దివ్య జీవితంగా మనం జీవించాలని భావిస్తున్నాము, ఆశిస్తున్నాము, ఆ ఆశకు తగినట్టుగా మనము మంచివారి స్నేహం చేయటము, మంచివారి మాటలు వినటము, మంచివారి యొక్క జీవితమును ఆచరించుకోవటము, మంచివారి యొక్క అడుగుజాడలలో మనం నడచటము తగినటువంటి రీతిగా మనం పూనుకోవాలి. Thus, the kind of sacred life which you wish to live, the aspirations which you have in your mind about the type of life which you want to live, or your own wishes, how you should shape your life, if you want to achieve that, you will have to keep company with good people. You will have to make friendship with good people. You have to listen to what good people will say. Not only that, you have to follow what good people want you to follow. ఆ విధమైనటువంటి యొక్క జీవితమును జరుపుటకు ఇది చక్కని వయస్సు. ఇట్టి పవిత్రమైనటువంటి వయసునందు మనం పవిత్రమైనటువంటి భావములను, పవిత్రమైనటువంటి సంస్కృతిని, పవిత్రమైనటువంటి దీక్షను, పవిత్రమైనటువంటి యొక్క జీవితాన్ని కూడాను మనం అభివృద్ధి పరచుకోవటానికి పూనుకోవాలి. To lead such life and to put yourselves in the path of such life, this is the appropriate age. In fact, this is the best age when you can do it. During this age, which is appropriate for shaping your life, you should develop good ideas. You should develop good conduct. You should not only develop good ideas and good conduct, you must make a firm determination to put your life on the path on which you desire to put it. ఈ వయసునందు మనము కాలమును అతి పవిత్రమైన రీతిగా మనం విశ్వసించి కాలమును వృథాపరచక కొన్ని రకమైనటువంటి దేశ సేవ, మాతాపితృల యొక్క సేవ, మన యొక్క సంస్కృతి యొక్క సేవ మనము చేయడానికి తగినటువంటి ప్రయత్నం పూనుకోవాలి. అట్లు కాక కాలమును వృథాపరచి ఏదో దుస్సంగములలో చేరి ఏదో కొన్ని బజార్లో కుక్కల వలె తిరుగుతూ నక్కల వలె కూచుతూ మనం జీవితమును వ్యర్థం చేసుకోవటంలో మనకేమాత్రం కూడా సార్థకత ఉండదు. కనుక టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. మనం టైం వేస్ట్ చేయకుండా చూడటానికి తగిన ప్రయత్నం పూనుకోవాలి. Time is very sacred. Therefore, at this important part of your life, you should dedicate yourselves to the country. You should dedicate yourselves for your mother and for your father. You should dedicate yourself to the culture that belongs to your country. You should be able to spend your time in a beneficial manner. On the contrary, if you join bad company for spending your time, if you move about in the streets like dogs and bark, if you move about in the streets like fox and whistle about and spend your time, then you will be wasting your life. Time wasted is life wasted. కనుక మనము సత్సంగం యొక్క ప్రభావాన్ని చక్కని రీతిలో మనం విచారణ సలిపినప్పుడు ఎంతనో మనము దివ్యత్వాన్ని కూడాను అందుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణము. Therefore, if you can understand the strength and the power of good company and use it in the best manner possible, there is a possibility of your doing some very great things. మంచివారి యొక్క బుద్ధులు,
మంచివారి యొక్క నడతలు, మంచివారి యొక్క పలుకులు అతి మధురమైనటువంటివి గాను, గౌరవమైనటువంటివి గాను, కీర్తివంతమైనటువంటివి గాను, శాంతపరమైనటువంటివి గాను, సౌఖ్యాన్ని అందించేటువంటివి గాను, అతి సున్నితమైనటువంటివి గాను ఉంటుంటాయి. The good people are such that their thoughts are very attractive, their words are very soft, their actions are very good, and good people could be recognized by the fact that they are very gentle, they are such in their thoughts, in their words and in their actions. అది ప్రకాశవంతమైనటువంటి అగ్ని వలె ఉంటుంటాది. It's like shining fire. అట్టి ప్రకాశవంతమైనటువంటి అగ్నికి ప్రక్క లోపల అంధకారమైనటువంటి యొక్క బొగ్గును తెచ్చి మనం చేర్చినప్పుడు ఆ యొక్క అగ్నికి ఎంతవరకు సంఘంగా చేరి ఉంటుంటాదో ఆ భాగమంతా కూడాను ఈ బొగ్గు లోపల కూడాను ప్రకాశవంతమైపోతుంది. If to the vicinity of such shining fire we bring a piece of black charcoal, put it in close company, the area in which the black charcoal is in contact with this shining fire will also be shining with bright fire. ఈ ప్రకాశవంతమైనటువంటి అగ్నికి మన అజ్ఞానమైనటువంటి యొక్క బొగ్గును చేర్చటమే కాదు, ఎంతవరకు చేర్చితిమో అంత మాత్రమే ఇందుకు కూడాను ప్రకాశం ఏర్పడుతుంది. కానీ దానిని ఆచరణ అనేటువంటి సాధన కింద మనము దానినే ఒక ఫ్యాన్ గా భావించుకొని ఆ ఆచరణనే ఒక ఫ్యాన్ గా మనం విసిరినప్పుడు బొగ్గు పూర్తి అగ్నిగా మారిపోతుంది. If it is only a contact of this black charcoal, which really is your ignorance, with the shining light, which is the knowledge of good company, at that contact, only the portion which is in contact will get the fire and will be shining. But if you employ your sadhana or practice and use it as a fan and use the fan to increase the contact, then the entire charcoal of ignorance will be shining. కనుక మంచివారికి నియర్ అనేటువంటిది మాత్రం దగ్గర ఉండటం మాత్రమే ప్రధానం కాదు, దానికి తగినటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని కూడాను మనం చేర్చుకోవాలి. కనుకనే నియర్ అండ్ డియర్ రెండింటి ఎందుకు మన జీవితం చేర్చినప్పుడు మన జీవితం కూడాను ప్రకాశవంతంగా ఉంటుంది. Therefore, it's not enough to be near the good people. You should also, in addition to being near the good people, develop prema tattva or the sadhana of prema or affection and become dear. It is necessary to be near and dear to all good people. ఇంకా చెడ్డవారి యొక్క తత్వములు ఏ రీతిగా ఉంటుంటారంటే ఇతరుల యొక్క నష్ట కష్టములు చెడ్డవారికి అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంటారు. The nature of bad people, on the contrary, is like this. Difficulties and troubles of other people cause pleasure to bad people. ఇతరులు ఏదైనా బాధలు పడుతుంటే వీరికి చాలా ఆనందం వేస్తుంటారు. If others are going through some troubles, these bad people feel quite happy. ఉత్తమమైనటువంటి కీర్తులు ఆర్జించేటువంటి యొక్క వ్యక్తులను చూచి దుర్మార్గులు ఓర్వలేనటువంటి యొక్క కథలను కూడాను కల్పించి వారిని నిందల పాలు కూడాను చేస్తుంటారు. Looking at good people who are doing good things and who are getting some fame and name for the good actions which they are doing, bad people are not able to stand it. They become jealous. They create stories and they try to pull down the good people and create bad stories about them. వారు సహస్ర నేత్రములతో ఇతరులలో ఉన్నటువంటి యొక్క దోషములను మాత్రమే చూడడానికి వారు ప్రాకులాడుతుంటారు. These people with 1,000 eyes will be making an effort to see only the bad qualities in others. కనుక ఇట్టివారి సంఘము మనకు కూడాను కొంతవరకు కూడాను ప్రాకడానికి పూనుకుంటుంది. తద్వారా మనము కూడాను ఆ వ్యక్తులలో ఒకరిగా మారిపోవటానికి అవకాశం ఉంటుంటుంది. కాన అట్టివారి సంఘమునకు మనము దూరముగా ఉండటం చాలా మంచిదని కూడాను శంకర్ల వారు ప్రబోధించారు. The company of such bad people, to some extent, when it occurs, results in our also being drawn into these bad qualities. Therefore, Shankara thought that one should try and keep at a distance from the company of such bad people. అయితే అట్టివారికి మనం దూరముగా ఉండటం చేత అట్టివారు మరింత బలసి మరింత దేశములకు అపకారాన్ని చేయడానికి కూడా నువ్వు పూనుకోవచ్చు కదా. కనుక అట్టివారితో మనం చేరి వారిని మనలో చేర్చుకోవడానికి తగిన ప్రయత్నం చేయవచ్చునని కూడాను కొంతమంది ఊహలు. However, if we keep ourselves at great distance from such bad people
and exercise no influence on them, it is possible that these bad people become stronger and stronger and cause harm to the country. It is the view of some that under that circumstances, we should go near such bad people, try to take them into our good company and transform them. అయితే ఎంతవరకు ఆ చెడ్డవారికి దూరంగా ఉండాలంటే దానిని కూడా మనం విచారించాలి. మనలో మంచి పైన ఉన్నటువంటి విశ్వాసము, సత్యం పైన ఉన్నటువంటి యొక్క విశ్వాసము గాఢమైనటువంటిదిగా పెంచుకున్న తదుపరి అట్టివారితో మనం కూడి వారిని కూడాను మన మార్గంలో తెచ్చుకోవడానికి పూనుకోవటంలో ఒక విధమైన ఫలితం ఉంటుంటుంది. కానీ మనలోనే అలాంటి సత్యములకు తగినటువంటి యొక్క బలము, మంచికి తగినటువంటి విశ్వాసము, పవిత్రతకు తగినటువంటి యొక్క దీక్ష మనలో లేనప్పుడు అట్టివారితో చేరటము మన యొక్క స్వల్పమైనటువంటి యొక్క సద్భావంలో కూడాను క్షీణించడానికి అవకాశం ఉంటుంటుంది. We should make an inquiry as to how far we should keep away from such bad people and under what circumstances. One can get an answer by saying, provided in us there is strong faith in whatever is good, provided we have faith in truth, provided we have the strength by which we can retain our faith in the good things and in truth, then there is a point in our going and making friendship and company of bad people and trying to change them to our ways. On the contrary, if there is no strength in you, if there is no strong faith in the good and the truth in you, if you have not the determination to retain them, there is no point in going and making company with bad people, because you will then lose even the minute strength and determination that you happen to have. మనలో మంచి అనగా క్వాలిటీ అండ్ క్వాంటిటీని కూడా మనం అభివృద్ధి చేసుకున్నప్పుడే ఇతరుల యొక్క స్వల్పమైనటువంటి దానిని ఇందులో చేర్చుకొని తద్వారా ఈ స్వరూపకంగా ఆ స్వరూపాన్ని మార్చడానికి కూడా అవకాశం ఉంటుంటుంది. It's only when we are able to increase the good in us, both in a qualitative sense and as well in a quantitative sense, it will be possible for us to get others who are bad near us and use our quality and quantity of good to change them as well. దీనికి ఒక చిన్న ఉదాహరణ. This is a small example for this. ఒక కప్పు వాటర్ తీసుకుని వెళ్లి ఎవరికైనా అయ్యా ఈ కప్పు వాటర్ ₹1 నీకు తీసుకుంటావా అంటే ఎవ్వరూ దానిని తీసుకోవడానికి అంగీకరించరు. If you take a cup of water and ask if anyone is going to buy it for ₹0.50, no one will agree to buy a cup of water for ₹0.50. 10 cups మిల్క్ లోపల ఈ కప్పు వాటర్ కి మిక్స్ చేస్తే 11th కప్పు ప్రైస్ కూడా దీనికి ఇస్తారు. If in 10 cups of milk you mix this 1 cup of water, then they will readily give you the price for 11 cups of milk. ఈ 10 cups యొక్క మిల్క్ ఇది క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఈ రెండింటి ఎందుకు కూడా అధిక స్థానం చెందడం చేత ఈ కప్ వాటర్ కూడా విలువ వచ్చింది. అట్లు కాకుండా ఒక కప్పు వాటర్ ఒక కప్పు మిల్క్ లోపల మనం మిక్స్ చేస్తే ఆ మిల్క్ కూడా వెలపోతుంది. In this example, these 10 cups of milk are good both in a qualitative sense and a quantitative sense. Therefore, 1 cup of water, when it got mixed with 10 cups of good quality and quantity, it has acquired value. On the other hand, if you mix 1 cup of water with 1 cup of milk, because there is no goodness of quantity, even the cup of milk that has gone and mixed with the cup of water will lose its value. అట్లే సరి సమానమైనటువంటి యొక్క స్థితి అందే దీని యొక్క విలువను పూర్తి దిగజారి ఉంచుకుంటూ ఉండగా ఇంకా అనేక కప్పుల యొక్క జలము లోపల ఒక్క కప్పు మిల్క్ మాత్రమే మనం మిక్స్ చేయడం వల్ల ఈ యొక్క పాలు యొక్క విలువ కూడా పూర్తి నశించిపోతుంది. While therefore, even when you had 1 cup of milk and 1 cup of water, which is more or less equivalent mixture of good and bad, things went that way. You can understand how 10 cups of water mixed with 1 cup of milk will result in everything that the milk has with it will be completely lost. అదే విధంగానే మన హృదయములో మన వెలుపల చక్కని భావములు ఉత్తమమైనటువంటి భావములు అభివృద్ధి చేసుకునేటువంటి యొక్క అవకాశములు మనం కల్పించుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి యొక్క విశ్వాసము తరగక కొరగక చెదరక కూడా ఉండడానికి అవకాశం ఉంటుంటుంది. In the same manner, if inside our heart, outside ourselves, if we create an environment which is good, then the faith in your heart will have an opportunity by which it will neither waver, it will neither diminish, nor will it change in any manner. దీనికి రామకృష్ణ పరమహంస కూడాను ఒక చక్కని ఉదాహరణాన్ని అందించాడు.
It is for this that Ramakrishna Paramahamsa has handed in a very good example. మనము ఒక ఊదొత్తులు అంటిస్తుంటాము. ఆ ఊదొత్తులు ఎందుకును అగ్నియే ఉన్నది. మరొకడు ఎవరో ఒక సిగరెట్ కాలుస్తుంటాడు. ఆ సిగరెట్ ఎందుకును అగ్నియే ఉంటున్నది. మనము వంట చేసుకుంటున్నాము. ఆ వంట పొయ్యి ఎందుకును అగ్నియే ఉంటున్నది. కానీ అడవి చాలా మండి జ్వాలలుగా మండుతూ ఉన్నటువంటి సమయం నందు అది కూడాను అగ్నిగానే ఉంటుంటాది. అయితే ఈ యొక్క ఊదొత్తి అగ్ని పైన, ఈ సిగరెట్ అగ్ని పైన ఎండిన కట్టి పుల్లలు తెచ్చి మనం పెట్టినప్పటికీ ఆ యొక్క అగ్ని ఆరిపోతుంది. ఈ యొక్క పుల్లలను దహనం చేయటమే కాకుండా దహింప చేసే శక్తియే లేకపోవటమే కాకుండా తాము కూడాను నశించిపోతుంది. అయితే ఈ కొండల లోపల ప్రజ్వరిల్లుతున్నటువంటి యొక్క అగ్ని యందు పచ్చి అరటి చెట్లు తీసుకుని పోయి వేసినప్పటికీ ఆ అరటి చెట్టు కూడాను భస్మం అయిపోతుంది. కారణమేమిటి? ఇక్కడ ఉన్నటువంటి యొక్క అగ్ని క్వాలిటీ అండ్ క్వాంటిటీ తక్కువగా ఉంటుండాలి. ఆ అడవి యందు ప్రజ్వరిల్లుతున్నటువంటి యొక్క అగ్ని క్వాంటిటీ క్వాలిటీ కూడాను అధికంగా ఉంటుండాలి. అలాంటి పరిస్థితి అంటే ఎట్టి భేద భావములు లేనటువంటి యొక్క చిత్తమునైనా ప్రవర్తనైనా మనము చేరినప్పుడు మన యొక్క భావము ఆ రెండవ దానిని పూర్తి వశం చేసుకోవడానికి అవకాశం ఉంటుంటది. Let us take in this example given by Ramakrishna Paramahamsa an incense stick which is burning. It has fire in it. Let us take the case of a cigarette which is burning. It has fire at its tip. Let us take the case of a cooking hearth. There is fire in this cooking stove. Let us again take the case of a forest fire. In a forest fire too there is fire. The fire on the incense stick, the fire on the cigarette, the fire on the cooking hearth, the fire on the forest fire are all fires. But if you take a bundle of dry sticks and put them close to this incense stick or to the cigarette, the dry sticks will not catch fire. Not only will they not catch fire, but they will even put out the fire either on the incense or on the cigarette. On the other hand, even if you take a bundle of raw plantain leaves and put these trees in the forest fire, they will not succeed in putting out the forest fire, but they will themselves burn and will disappear and become part of the fire. What is the reason for this? The reason is the forest fire is rich in quality and quantity, is therefore able to burn everything that comes in contact with it. The fire on the incense stick and the fire on the cigarette does not have either the quality or the quantity. Therefore, it itself gets extinguished. So if in your mind and in your heart your good qualities and your faith are feeble, they will be extinguished. If they are strong, they will extinguish everything that comes in contact with them. ఇంకా దీనికి మరొక ఉదాహరణము. There is one other example for this. ఒక మట్టి పాత్రలో మనము నిండుకు నీరు పోసి పెట్టాం. We fill a mud pot with water full to its brim. ఆ మట్టి కుండను ఒక చీమైనా ముట్టనటువంటి యొక్క ప్రదేశంలో మనము చాలా భద్రం చేసి పెట్టామనుకోండి. We keep this mud pot very carefully in a place where even an ant cannot have access to it. కానీ రెండవ దినము చూసేటప్పటికి ఆ పాత్రలో ఉన్నటువంటి జలము 1 ఇంచో రేఖ 2 ఇంచులో తక్కువైపోయి ఉంటాయి నీరు. On the second day, when we go and look at the water in this mud pot, we will notice that the surface of the water has gone down by 1 inch or 2 inches. కారణం ఏమిటి? అందులో వెలుపల ఉన్నటువంటి యొక్క వాతావరణము ఈ పాత్రను కొంతవరకు కూడాను వేడి చేయటం చేత ఆ పాత్ర అందులో ఉన్నటువంటి జలమును తాను పీల్చుకుంటూ ఉంటుండాలి. What is the reason for this? The external environment in which the pot has been situated is acting on the vessel and heating it to some extent, and therefore the water is oozing out of this mud pot. అదే ఒక మట్టి పాత్ర కంఠము వరకు నీరు నింపి తిరిగి కంఠం వరకు నీరు బయట ఉన్నటువంటి యొక్క ప్రదేశంలో దానికి పెట్టినప్పుడు ఆ పాత్రలో ఉన్నటువంటి జలము ఒక్క చుక్కైనా తక్కువ కావటానికి వీలు కాదు. The same mud pot, fill it up to the brim with water, put it in a surroundings which are also filled with water, then it is not possible
for the level of the water inside the mud pot to go down even by a very small extent. అదే విధముగా మీరు ఈ సమ్మర్ క్లాస్ లో ప్రవేశించి ఒక నెల దినములు కూడా ఇక్కడ ఉండటం చేత మీ యొక్క పాత్రలో, హృదయ పాత్ర లోపల ఆధ్యాత్మిక రసం అనేటువంటిది నింపుకున్నారు. ఆ నింపుకున్న తర్వాత తిరిగి మీ ప్రదేశములకు పోయినప్పుడు అక్కడ ఈ ఆధ్యాత్మిక వాతావరణము లేకపోవటం చేత మీలో నింపినటువంటి వాతావరణం కూడాను, ఆ ఆధ్యాత్మిక రసం కూడాను క్రమక్రమేణా తగ్గిపోవటానికి అవకాశం ఉంటుంటుంది. అట్లు చేయకుండా అక్కడ కూడాను మీరు అప్పుడప్పుడు ఇలాంటి సత్సంగము చేరి విన్నటువంటి విషయములు, పెద్దలు బోధించినటువంటి యొక్క విషయములను మననము చేసుకుంటూ ఈ సంఘముతో ఆ సంఘమును కూడాను చేర్చుకున్నప్పుడు మీరు నింపుకున్నటువంటి యొక్క పవిత్రమైన సారము ఏమాత్రము కూడాను తరిగిపోవటానికి వీలు కాకుండా ఉంటుంటాదని కూడాను మీరు విశ్వసించాలి. In the same manner, in this summer class, you will be staying for 1 month. During that 1 month, you will be filling your heart with the essence of spiritual thinking. However, when you go back to your places, there, because of the external environment being not the same as what exists here, there is a possibility of the essence of spiritual thinking in the vessel of your heart oozing out and the level coming lower and lower. So you must make an attempt when you go to your places to take part in good satsang, to see that the external environment is as good as possible, as good as here, and therefore preserve the essence of spiritual thinking in the vessel of your heart in a manner that it does not become less and less. ఏదో సమయం కాకున్నప్పుడు అనేక రకములైనటువంటి యొక్క సంఘములు కూడాను చేరుతూ ఉంటుంటాయి. ఒకానొక సమయం లోపల చెడ్డవారు కూడాను మనతో చేరడానికి కొంత అవకాశం ఏర్పడవచ్చును. అట్టి సమయమునందు వారు ఎట్టి దుష్కృత్యములు ఆడినప్పటికీ, చేసినప్పటికీ, ఉపయోగపెట్టినప్పటికీ మనము వారికి మనము నింపుకున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి భావముని వారికి అందించడానికి పూనుకోవాలి. Sometimes it may so happen that many different kinds of companies into which you will find yourself. In such a case, it is possible that there are bad people who talk bad words. They may even abuse and they may act in a bad manner. Under such circumstances, your attempt should be to communicate the good spiritual essence that you have in the vessel of your heart to them and help them as well. కఠినమైనటువంటి గొడ్డలి చందనపు చెట్టును కొట్టినప్పుడు ఆ చెట్టు ఏమాత్రము కూడా నువ్వు విచారించక తనలో ఉన్నటువంటి సుగంధాన్ని ఆ కఠినమైనటువంటి గొడ్డలి కూడా నువ్వు అందిస్తుంది, కానీ గొడ్డలిని ఏమాత్రం కూడా నువ్వు తూలనాడవు. When a hard and powerful axe is used to cut the sandalwood tree does not abuse the hardness of the axe and become angry with it. On the contrary, the sandalwood tree hands in the fragrance of the sandalwood to the axe itself. కానీ ఈ యొక్క గంధపు చెక్క ఎన్ని రకములుగా హింసించినప్పటికీ, ఎన్ని రకములుగా నీటితో రాసినప్పటికీ, రాతికి రాతి వేసి అనేక రకములుగా పీల్చినప్పటికీ తనలో ఉన్నటువంటి సుగంధాన్ని తనకు చేరినటువంటి యొక్క పదార్థములు కూడాను అందిస్తూ ఉంటాది. ఇది మంచివారి యొక్క లక్షణాలు. This sandalwood, however much you may hurt it, you may cut it into pieces, you may take the piece and rub it against the stone in order to get the fragrance out of it. Whatever harsh manner in which you may treat this sandalwood, it always gives fragrance. This is the quality of good people. ఆ యొక్క గంధపు చెక్కను కొట్టినటువంటి యొక్క గొడ్డలికి వచ్చేటువంటి శిక్ష ఎలాంటిది తెలుసునా? ఆ గొడ్డలిని అప్పుడప్పుడు అగ్ని సంస్కారం గావించి సుత్తి ఏటుతో కొట్టి అనేక రకములుగా దానికి శిక్షలు జరుగుతూ ఉంటుంటాయి. Do you know the punishment that is generally given to this axe which cuts the sandalwood tree? Off and on, in order to sharpen it, it is put into fire. It is made red hot. Then we beat it to make it sharp. That is the kind of punishment we give to this axe. ఒకానొక కంసలి బంగారును కరిగించేటువంటి సమయం లోపల అనేక రకములుగా చింతలు చేయొచ్చు. బంగారా, నీకున్నటువంటి విలువ మరెవ్వరికీ లేదు, అయినప్పటికీ ఇప్పుడు నా చేతిలో చిక్కినావు, నిన్ను అగ్నిలో వేసి కాలుస్తున్నాను,
కరిగించుతున్నాను, సుత్తితో కొట్టుతున్నాను అని అనేక రకములుగా ఆ అగ్నితో సంభాషణ సలుపుతున్నప్పుడు ఆ బంగారు చెప్పినదట, ఓ వర్తకుడా, నీవు అనేక రకములుగా నన్ను హింసించినప్పటికీ, కాల్చినప్పటికీ, కరిగించినప్పటికీ నాలో ఉన్నటువంటి మాలిన్యం పోయి నేను సుందరమైనటువంటి నగగా తయారవుతున్నాను. కానీ నన్ను కాల్చటం వల్ల ఆ వచ్చినటువంటి పొగ నీకండనే హింసిస్తున్నాయి. నన్ను కొట్టడం వల్ల నీ చెయ్యే నొప్పి పడిపోతున్నది. కానీ నాకెట్టి అపాయం కానీ, నా యొక్క గౌరవములకు ఏమాత్రం హాని కానీ జరగటం లేదని కూడా నువ్వు తాను నవ్వి ఊరుకున్నదట. Once upon a time, a goldsmith, during the practice of his profession, was melting gold. While melting gold, he was addressing the gold in these terms. "Oh gold, you are very valuable. You certainly have great respect in the world. But I have the great opportunity of dealing with you, beating you, melting you, heating you, and doing all kinds of things to give you hurt. This is my privilege and my pleasure." In return, the gold says, "Yes, you are hurting me. You are beating me. You are using the fire on me. But what is the result? All the impurity in me is disappearing. I am becoming pure gold. I am being converted into an ornament that has much greater value than the impure gold. And all the smoke in the fire is going into your eyes. All the effort is in your hands. The hurt is to you. The purification is to me. I am not hurt at all." కనుక మంచివారిని, పవిత్రమైనటువంటి యొక్క జీవులను, ఉత్తమమైనటువంటి యొక్క మహనీయులను అనేక రకములుగా తూలనాడినప్పటికీ, అనేక రకములుగా హింసించినప్పటికీ ఆ హింసలు వారికి ఏమాత్రం కూడాను చెందవు. ఆ దూషణ భూషణ తిరస్కారములకు వారు అతీతమైనటువంటి స్థానం నందుకుంటారు. ఎవరు దూషించిరో, ఎవరు తిరస్కరించిరో, ఎవరు బాధించిరో ఆ బాధలు వారికే కాని వీరికి ఏమాత్రం కూడాను ఉండవు. కనుక అట్టి ఉత్తమమైనటువంటి యొక్క చిత్తము కలిగినటువంటి యొక్క పెద్దల చెంత చేరి మీ యొక్క జీవితమును పవిత్రముగా గావించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం, ఇది చక్కని వయసుగా అవటం చేత మీరు ఈ సమావేశం నందు చేరి ఈ పవిత్రమైనటువంటి పెద్దలు బోధించినటువంటి యొక్క విషయములను మీ యొక్క మార్గముగా మీరు భావించి మీ యొక్క నిత్య జీవితంలో దానిని ఉపయోగపరిచి మీరు సార్థకత చెందుతారని కూడాను నేను ఆశిస్తున్నాను. If you take good people, if you take great saints, men of good character, men who have steady minds, it doesn't matter whether you treat them harshly or whether you abuse them or whether you praise them. All the harsh treatment and all the abuse and even the praises, they never move them and they never reach them. They often are returned and they get back to the persons who themselves have started the abuse. In this context, you young people are now in an appropriate age where you should make use of it and make contacts with the good people, such great saints, such men of good character, and settle the path along which you would move by learning from the examples which they have set you. I do hope and I expect that you who have assembled here will all take to such good path and look for such company. సత్యము, త్యాగము, ప్రేమ, సహనము ఈ నాలుగింటిని మనము చేర్చుకొని సౌశీల్యమైనటువంటి జీవితంగా మనం తయారు కావడానికి తగిన ప్రయత్నం సలపాలి. You should acquire truthfulness. You should acquire the ability to sacrifice. You should acquire prema or love. You should also acquire the capacity for forbearance. You should acquire these four qualities and you should be able to fill your life and take along your life with these four qualities. ఇది పిల్లల యొక్క జీవితము ప్రాతకాల సమయము. ఈ ప్రాతకాల సమయమునందు మనము ఏ పరమాత్మని వైపున, ఏ మంచి వైపున మనము కొంత ముఖమును మరల్చి, ఆ దృష్టిని మరల్చి మన జీవితమును ప్రారంభించినప్పుడు మనకు ఏమాత్రము కూడాను చెడ్డలని కాని, మాయాని కాని, లేక ఈగో అని కాని, అసూయ దుర్గుణములు కాని మన వెంటాడడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. This time of your life for young people is like the morning time of the day. As you commence your life, which is like commencing the day, if you can turn your mind towards good, if you can turn your minds towards God, you will be beginning your life in a manner when bad qualities don't haunt you, when ego does not haunt you, when jealousy and such other undesirable features do not haunt you. దీనికి చిన్న ఉదాహరణము. There's a small example for this.
తెల్లవారి సమయం నందు సూర్యోదయం జరుగుతుంటాది. ఆ సూర్యోదయం జరుగుతున్నటువంటి సమయంలో మనము సూర్యుని వైపున మన దృష్టిని మరల్చి మనము చూస్తూ ఉంటే మన యొక్క నీడ మన వెనుకనే అనేక రకములైనటువంటి యొక్క అధికంగా కూడాను పొడవుగా ఉంటుంటాది. In the morning time, the sun rises. If at that time you face the sun and look at him, you will notice that you have a long shadow behind you. అయితే తిరిగి మనము ఆ సూర్యుని యొక్క దిశకు మన దృష్టిని మరల్చక మన యొక్క నీడ వైపున మన దృష్టి మరల్చినప్పుడు మనకంటే మన నీడ చాలా అధికంగా ఉంటుంది. మనకంటే ముందుగా కూడాను తాను వెళ్లుతూ మనకు దారి చూపించేటువంటి దానిగా కూడాను కనిపిస్తుంటాది. If on the other hand, you don't put your sight towards the sun, you turn your sight towards your shadow and begin to walk, you will notice that you have a long shadow which is leading you. In fact, this long shadow appears as if it is showing you the path along which you should move. ఇక్కడ నీవే జీవతత్వము, నీ నీడనే మాయ యొక్క శక్తి. Here, in this example, you are the jiva, the aspect of jiva. The long shadow which you see is the maya. మాయను నీవు వెనుకలు వెయ్యాలని మాయను ముందు పెట్టుకుని నీవు ఎంత దూరం నడిచినప్పటికీ, ఎంత వేగముగా నడిచినప్పటికీ దానిని నీవు వెనుక వేయలేవు. If it is your desire to overcome maya and leave it behind you, however fast you may walk, with maya in your front, you can never get rid of it. అట్లు కాక నీవు సులభముగా నీ దృష్టిని సూర్యుని వైపున మరల్చటమంటే మాయ నీకు సులభంగా వెనుక పడిపోతుంది. However, if you are able to turn your sight towards the sun, then easily this shadow which has been compared to maya will be behind you and not in front of you. కనుక నీవు దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియముల యొక్క సంబంధమే మాయ యొక్క నీడ. అట్లు కాక నీ దృష్టిని ఆత్మ వైపున మరల్చితివా, ఈ మనస్సు, చిత్తము, బుద్ధి, ఇంద్రియముల యొక్క తత్వమును ఏమాత్రం కూడా నీవు లక్ష్యం చేయక నీవు పవిత్రమైనటువంటి యొక్క దృష్టి అందే నీ జీవితము సార్థకంగా ఉంచుకుంటావు. In this context, your mind, your thoughts, your body, your organs, these really constitute the maya and the shadow. If you want to get away from them, you have to turn towards your atma. When you turn towards your atma, like turning towards your sun, you will be able to shake off this maya. కనుక ఇట్టి సత్సంగమును మనం చేరి సత్సంగముల వల్ల లభించేటువంటి పవిత్రమైనటువంటి ఫలితాన్ని మన జీవితం వరకు కూడా అనుభవించుకోవటానికి పూనుకోవాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అనేటువంటి దాంట్లో ఎంత పవిత్రమైనటువంటి అర్థమున్నదో మీరు అనుభవించినప్పుడే అర్థమవుతుంది, తెలుస్తుంది. కానీ అనుభవించక కేవలము శ్లోకములు మాత్రమే ఉచ్చరించడం చేత ఇది ఏమాత్రం కూడా మీరు ఆనందాన్ని అందుకోలేరు. కాన పవిత్రమైనటువంటి యొక్క ఈ పదములు, ఈ శ్లోకములు ఈ శంకరుల వారు లోకానికి అందించటం చేత ఇవి ఒక్కొక్క శ్లోకము కూడాను ఒక్కొక్క ద్వీపం వలె మనకు మార్గదర్శకమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి జ్యోతి వలె మనం భావించి మన జీవితంలో ఆచరించడానికి తగినట్లుగా మనం పూనుకోవాలి. Therefore, you should make an attempt to join good company, satsanga, and derive all the benefits that accrue from joining good company. You have just listened to the verse which says, good company leads you on to forget things and to get detachment. By detachment, you will lead on to self-realization. In this manner, you should use and get the benefits of good company. Shankara has given so many verses. You have to regard each verse of Shankara as one light which is shining and giving you the path of wisdom. You must put them into practice and rectify your lives. ఈనాడు శంకరులు అందించినటువంటి యొక్క భజగోవిందం యొక్క శ్లోకములలో సత్సంగం యొక్క శ్లోకాన్ని మనం ఈనాడు అంతరార్థంగా మనం అనుభవిస్తున్నాము. ఇది కేవలం ఆచరణ శుద్ధిగా మనం అనుభవించుకోవటానికి కూడాను తగినటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇంకా మున్ముందు మన ఒక్క సత్సంగము ద్వారానే ఇంకా ఏ ఏ వాంఛలు, ఏ ఏ ఆత్మతత్వమును మనం అందుకోవాలో సర్వము కూడాను ఈ సత్సంగమునందే కూడాను మనకు లభించడానికి కూడాను అవకాశం ఉంటుంటాదని మీరు విశ్వసించి సత్సంగమును మాత్రం మీరు ఏనాడు కూడాను దూరం చేసుకునక, దుస్సంగముతో ఏనాడు కూడాను చేరడానికి మీరు అభిరుచి పడక మీ జీవితములు ఇదే రీతిగానే శుద్ధమై, నిర్మలమై, నిస్వార్థమై,
పవిత్రమైనటువంటి యొక్క పరతత్వం కింద మీరు ప్రవేశపెడతారని నేను ఆశిస్తున్నాను. Today we have learnt the verse of Sankara relating to Satsanga and the benefits which Satsanga will confer on us. We have seen the inner significant meaning of this verse. That is not enough. We should also put into practice. In future, by putting it into practice, I hope that you will be able to realize the Atma Tattva. You must develop faith in your ability to realize Atma Tattva by maintaining Satsanga. I hope in future that you will stick to Satsanga and good company and keep away at a distance from bad company. You must, by that process, keep your minds and heart clear, pure and near to God. This is what I expect you to do. కబీరు కూడాను ఈ సత్సంగమునకు దుస్సంగమునకు ఉన్నటువంటి యొక్క దీనికి ఒక్క నమస్కారం చేసి, ఓ దుస్సంగమా నీకొక నమస్కారము, ఓ సత్సంగమా నీకొక నమస్కారము, ఇరువురు కూడాను నమస్కార అర్హులేను అని చెప్పాడు. Kabir looked at this idea of Satsanga, good company, Dussanga, bad company, and exclaimed that one namaskar to Satsanga and one namaskar to Dussanga, and expressed the feeling that both of them are worthy of being given obeisance. ఇరువురు కూడాను నమస్కార అర్హులే అని చెప్పటం చేత చెంతనున్నటువంటి శిష్యులు తిరిగి గురువును ప్రశ్నించారు. స్వామి, దుర్మార్గులు కూడాను నమస్కార అర్హులవుతారా అని ప్రశ్నించారు. When Kabir said that both of them deserve to be given obeisance, the disciples who were there immediately asked the teacher, "Oh, how is it that both of them deserve to be given a namaskar?" అప్పుడు కబీర్ చెప్పాడు, నాయనా, చెడ్డవారితోనా లోకమునకు ఒక బాధ ఉంది, మంచివారితోనా లోకమునకు ఒక బాధ ఉంది, కనుక చెడ్డవారు కాని మంచివారు కాని లోకమునకు బాధనివ్వకుండా ఉండేటువంటి నిమిత్తమై ఇరువురికి నమస్కారం చేస్తున్నాను అన్నారు. Kabir explained by saying there is some trouble for the world from bad people. There is also some trouble for the world from good people. In the hope that the trouble to the world does not come from the bad people as also from the good people, I am giving a namaskar to both of them. అప్పుడు శిష్యులు, స్వామి, మంచివారితో జగత్తులకు మంచిగా జరుగుతుంది కానీ చెడ్డ జరగటానికి అవకాశం లేదే అని కూడా ప్రశ్నించారు. The disciples then asked him, how is it? From good people, only good can result for the world. How can bad come for the world from the good people? అప్పుడు కబీర్ చిరునవ్వు నవ్వుతూ, నాయన, మంచివారి వియోగము చెడ్డవారి సంయోగము జగత్తుకు చాలా బాధను కలిగిస్తుంది కనుక మంచివారి వియోగము కాకుండా చెడ్డవారి సంయోగము రాకుండా ఉండే నిమిత్తమై నమస్కారం చేస్తున్నానన్నాడు. Kabir then smiled and said, separation from good people causes great discomfort to the world. Association with bad people causes great discomfort to the world. Therefore, I am praying to both that there shall not be separation from good people, there shall not be association with bad people. కాన మనము ఈ చెడ్డవారితో సంయోగము మంచివారితో వియోగము కాకుండా ఉండే నిమిత్తమై మీరు నిరంతరము మీ చిత్తము లోపల ఒక ఇరువురికి నమస్కారం చేసుకుంటూ సత్సంగం యొక్క సంయోగానికి మీరు ప్రయత్నం చేయాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Therefore, in your mind, you must always be praying that you should avoid separation from good people. You should avoid association with bad people. In this manner, you must always look for good company. This is my blessing to you. And I hope that you will be able to look for good company all the time. I bless you. बड़ा चित्त चोरा वृंदावन संचारा, बड़ा चित्त चोरा वृंदावन संचारा, बड़ा चित्त गोपाल गोपाल हे मुरली गोपाल 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 हे मुरली गोपाल गोपाल गोवर्धनोद्धार गोपाल बाला गोपी मनोहर राधे
గోపాల బడా చిత్త చోరా బృందావన సంచార బడా చిత్త చోరా బృందావన సంచార బడా చిత్త గోపాల గోపాల హే మురళీ గోపాల 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 గోవర్ధనోత్తర గోపాల బాల గోపీ మనోహర రాధే గోపాల బడా చిత్త చోరా బృందావన సంచార గోపాల గోపాల హే మురళీ గోపాల హే శివ శంకర నమామి శంకర శివ శంకర శంభో హే శివ శంకర నమామి శంకర శివ శంకర శంభో హే గిరిజాపతి భవాని శంకర శివ శంకర శంభో శివ శంకర శంభో శివ శంకర శంభో శివ శంకర హే శివ శంకర నమామి శంకర శివ శంకర శంభో హే గిరిజాపతి భవాని శంకర హే గిరిజా శివ శంకర శంభో శివ శంకర శంభో శివ శంకర శంభో శివ శంకర శంభో హే శివ శంకర నమామి శంకర శివ శంకర శంభో